అవిశ్వాసం. మన అవిశ్వాసం, మన అనుమానమే సాతానుకు ఆయుధం. మూడవది సోమరితనం. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసినా, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినా, ఇంకా ఇదేని నిర్లక్ష్యం చేసినా సోమరితనాన్ని బట్టే. కాబట్టి సోమరితనం కూడా మనకు ఒక పెద్ద నష్టం. వాడు ఆయుధం. అన్నిటికీ వాడు సోమరితనాన్ని రెచ్చగొడతా ఉంటాడు. ప్రార్థన చేయాలని ఆత్మ చెప్పిద్ది, శరీరాన్ని ఏమంటాడు తెలుసా? చేతుగాలిలే కాస్త రెస్ట్ తీసుకో, అలసిపోయావు, కాస్త పండుకో, అసలు చాలా కష్టపడ్డావు, అసలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు, కాస్త నిద్రపో, నిద్ర లేకపోతే ఎట్టా, ఆరోగ్యం చెడిపోదు, నిద్రపో, తర్వాత చేద్దుగానిలే. వాడు ఏ వద్దన్నాడు సైతాను, తర్వాత అంటాడు. వాక్యం చదువుదామా, తర్వాత. రక్షణ బాప్తీసం పొందుదామా, అయ్యో పొందకపోతే ఎట్టా, నరకానికి పోము, పొందకపోతే పొందితేనేగా పరలోకం, పొందుతూ గానిలే, తర్వాత. మందిరానికి వెళ్దామా, తర్వాత. పరిచర్య చేద్దామా, తర్వాత. సువార్త చెబుదామా, తర్వాత. అందుబాటులోకి ఒక ఆత్మ వచ్చింది, దేవుని గురించి పరిచయం చేద్దామా, చేద్దుగానిలే. డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, చిన్న చిన్నగా చెబుతూగానిలే, తర్వాత. నువ్వు చెప్పేటప్పుడు వాడు చస్తాడు కూడా. వాడు చచ్చి సమాధి కర్కానికి పోయి, ప్రభువా ఈ బిడ్డకి చెప్పాలని ఎన్నోసార్లు నీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పలేకపోయాను ప్రభువా అంటే, వాగులో దూకపోయా నిద్రమోహడా అంటాడు ఆయన. ఏం చేస్తాం మరి? చెప్పాలి కదరా, నీకు అందుబాటులో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పంపించానరా నీ ముందుకి, ఎందుకు చెప్పలేదురా నువ్వు? చెబుదాం అనుకున్నాలే ప్రభా, తర్వాత. మారదాం, తర్వాత. రక్షణ పొందుదాం, తర్వాత. ప్రార్థన చేద్దాం, తర్వాత. వాక్యం చదువుదాం, తర్వాత. సేవ చేద్దాం, తర్వాత. దేవుని కొరకు ఇద్దాం, ఇప్పుడే కాదు, ఇప్పుడేగా డబ్బులు వస్తుంది మనకి, తర్వాత 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 తర్వాత. అన్నిట్లో వాడు తర్వాత అని ఎక్కడ ఉన్న గోంగళ అక్కడన్నాడు కూర్చోబెడతాడు వాడు. కాబట్టి నేను చెప్తున్నాను, సోమరితనంగా తురుగుదనం ఉండాలి ఎప్పటిదప్పుడే. స్తోత్రం. అందుకే అన్నాడు, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నాతో ఉండేవాళ్ళు అనుకుంటారు, నేను ఏదన్నా పని చెప్పి వెంటనే కావాలంట. వాళ్ళు నాకు వెళ్ళి ఒకసారి చూసి మనసులో అనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారో కూడా నాకు తెలుసు. చాలా మనతో వచ్చిన చిక్కల్లా అయితేనబ్బా, చెబుతాడు వెంటనే కావాలంటాడు, చెబుతాడు ఇప్పుడే అవకాశం ఉంటే ఇప్పుడే అంటాడు. ఎందుకు? కొన్నిసార్లు ఆలస్యం అమృతం అయితే, కొన్నిసార్లు ఆలస్యం విషమైంది. అందుకని నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం అన్నట్టు ఎప్పుడైనా సరే ఇప్పుడే అయిపోవాలని అట్లా ఉరికిచ్చి పని చేయబట్టే కాస్త పని జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేద్దాం చూద్దాం తర్వాత అని ఆడు చెప్పిన మాటిని తాలింపులు వేసుకుంటూ కూర్చుంటే ఆడో ఉండేది వ్యవహారం. చురుకు కొన్నిట్లో చురుగ్గా స్పందించాలి, కొన్నిటికి సంయమనం పాటించాలి. ఎంతమందికి అర్థమైంది? ఈ మూడు వాడి ఆయుధాలు, మనం ఇచ్చే ఆయుధాలు. నాలుగవది వాడి ఆయుధం మోసగించటం అనేది మొన్న శుక్రవారం చెప్పాను, నిన్న కాక మొన్న. మోసగించటం వాడి ఆయుధం. మోసపోవటం మనం చేస్తున్నాం. కొంతమంది ఏమంటారో తెలుసా? మోసపోయాను అన్నయ్య, మోసపోయాను బెదరో అంటారు. మోసపోయినోడి మీద జాలి కలిగిద్ది నిజమే, కానీ కొన్నిసార్లు కోపం కూడా వచ్చింది. ఎందుకు మోసపోయావు? కొంతమంది మోసపోయాను డాడీ అంటే, ఎందుకు మోసపోయావురా అంటాడు డాడీ. నా ప్రశ్న ఏంటంటే, అసలు మోసపోవటం అనేది ఎందుకు జరిగిద్ది ఒక మనిషి? 3 కారణాలను బట్టి జరిగితే నేను శుక్రవారం చెప్పాను. మొట్టమొదటిది అజ్ఞానం, అమాయకత్వాన్ని బట్టి మోసపోతారు. రెండవది నిర్లక్ష్యాన్ని బట్టి మోసపోతారు. మూడవది దురాశను బట్టి మోసపోతారు. అమాయకంగా ఫేస్ పెట్టి మోసపోయాను అంటే దేవుడు సరేలే అంటాడు అనుకోవద్దు. ఆ మోసపోవడానికి ఏది కారణమో దేవుడికి తెలుసు. కాబట్టి అజ్ఞానంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, దురాశకు లోను కాకూడదు. ఇంకా ఉన్నాయి మోసపోవడానికి కారణాలు. గర్వం కూడా మోసపోవడానికి కారణం. గర్వం
గర్వించిన వారు తమకు తెలియకుండా తమను తామే నాశనం చేసుకుంటారు. సాతాను మోసంలో పడిపోతారు గర్వహృదయులు. ఇట్లాగా అసలు మోసగించబడటానికి కారణాలు ఏంటంటే 4 సంగతులు చెప్పా. ఎందుకు చెప్పు తమ్ముడు? 1 అజ్ఞానం, 2 నిర్లక్ష్యం, 3 దురాశ, 4 గర్వం. ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే శుక్రవారం వాక్యం ఏనండి, అర్థమైద్ది. ఇప్పుడు ఇంకొకటి చెబుతా, అది చెప్పి ముగిస్తా. అమ్మయ్య, ఇప్పుడు వచ్చే పాయింట్కి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తం అసలు వాడి సరుకంతా బయట వేయాలని ఫిక్స్ అయ్యా. అందుకే చెబుతున్నా. రోజు 4 రకాల ఆయుధాలు చెప్పాను నేను. ఈరోజు మరికొన్ని విషయాలు మీకు అందిస్తాను, శత్రువు యొక్క ఆయుధాలు. వాటిల్లో 1 బుద్ధిహీనత, ఇంకొకటి బుద్ధిహీనత. అంటే బుద్ధిమంతులే కానీ బుద్ధి ఉంటుంది కానీ హీన దశలో ఉంటుంది. బుద్ధిహీనత కూడా, మన బుద్ధిహీనత, బలహీనత సాతానుకు ఒక ఆయుధము అని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. దీని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి, ఈ బుద్ధిహీనత గురించి. బుక్కావాని తయంలో చచ్చిన ఈగలు పడితే అది కంపు కొట్టిద్ది అన్నట్టుగా కొంచెము బుద్ధిహీనత ఉంటే అది జ్ఞానాన్ని, ఘనతను తేలగొట్టును అని త్రాసులో అంట 10 కేజీలు ఘనత, 10 కేజీల జ్ఞానం పెట్టి ఒక పక్క త్రాసులో. త్రాసు అంటే తెలుసమ్మా? త్రాసుపాము కాదు, తక్కెట. త్రాసు అనగా నేను త్రాసుపాము అనుకుంటారు, అందుకని అమ్మ తక్కెట. ఓకే, తక్కెడలో ఒక పక్క 10 కేజీల జ్ఞానం, 10 కేజీల ఘనత పెట్టి ఒక 50 గ్రాములు బుద్ధిహీనత పెడితే చాలంటే ఇటు పక్క. బుద్ధిహీనత ఎంత? 50 గ్రాములు. జ్ఞానం ఎంత? 10 కేజీలు. ఘనత ఎంత? 10 కేజీలు. ఈ రెండు 20 కేజీలు, 50 గ్రాములు. ఇప్పుడు ఏది దేని తేలగొట్టిద్ది? ఇప్పుడు ఇదిగో నా ఎడమ చేతిలోనేమో 50 గ్రాముల బుద్ధిహీనత ఉందండి. నా కుడి చేతిలోనేమో మొత్తం 20 కేజీల జ్ఞానము, ఘనత రెండు ఉన్నాయి. 20 కేజీలు బరువు ఎక్కువ, 50 గ్రాములు బరువు ఎక్కువ? అబ్బాయి అందరూ చెప్పండి. అప్పుడు ఈ వెయిట్ దెబ్బకి, ఈ కుడి చేతిలో ఉన్న జ్ఞానము, ఘనత వెయిట్ దెబ్బకి బుద్ధిహీనత తేలిపోవాలి, అవునా? కానీ బుద్ధిహీనత అట్ట కాదంట. 20 కేజీలు కాదు, 100 కేజీలు వేసిన ఏది జ్ఞానము, ఘనత, ఇటుపక్క 50 గ్రాముల బుద్ధిహీనత అట్ట వేసి వేయికి తలికే ఇది లేచిద్దంట పైకి. అంటే బుద్ధిహీనత అనే దాని యొక్క వెయిట్ అంత. ఏమన్నా అర్థమైందా మీకు? ఏది బరువు ఎక్కువ అంటే బుద్ధిహీనతే బరువు ఎక్కువ. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంతో మంచిగా, జ్ఞానంగా, చక్కగా బతికి మంచి పేరును, ఘనతను సంపాదించి కూడా తన బ్రతుకు మొత్తంలో ఒక్క బుద్ధిహీనమైన పని చేశాడు అనుకో, ఏం బతికినా, ఇదిగో ఎంత చేసినా, ఎంత ఘనత పొందినా అదొక్కటి చేయకపోతే బాగుండేది. ఆ ఒక్క చోట తేడా పడ్డాడు, ఒక్కటి బుద్ధిహీనమైన పని చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాడని ఆ ఒక్కటే అంట. కర్చీఫ్ మొత్తం తెల్లగా ఉండొచ్చు, మొత్తం తెల్లగా ఉండొచ్చు, కానీ మధ్యలో పెన్నుతో ఒక చిన్న డాట్ పెట్టాను అనుకో, అప్పుడు మీకేం కనపడిద్ది? ఈ తెల్లని కర్చీఫ్కి మధ్యలో చుక్క పెట్టాను అనుకో పెన్నుతో, ఏం కనపడిద్ది? చుక్క కనపడిద్దా? చూద్దాం అసలు మీకేం కనపడిద్దా. ఇప్పుడేం కనపడుతుంది? పెద్దగా చెప్పండి. ఇప్పుడు ఏం కనపడుతుంది? చూసారా, చుక్క కనపడుతుంది అన్నారు, చుట్టూ తెలుపు కనపడలేదా? చుట్టూ తెలుపు కనపడలేదా? కనపడుతుందా, కనపడలేదా? మరి చుక్క కనపడుతుంది అన్నావు ఏంది? అదిగో చూసా, మరి హైలైట్ అవుతుందంట చుక్క. బుద్ధిహీనత ఇంత పెద్ద వైట్ను కూడా డ్యామేజ్ చేసిందన్నమాట. బుద్ధిహీనత ఒక చిన్న చుక్క లాంటిదే, కానీ ఆ చిన్న చుక్క లాంటి బుద్ధిహీనతను మనం కానీ చోటిస్తే ఇంత పెద్ద తెలుపుని కూడా అది దెబ్బ కొట్టిద్ది.
ఇప్పుడు అర్థమైంది మీకు, అవునా? ఇక ఎన్నన్నా చెప్పు, అంతా బాగానే ఉంది, కానీ అలా ఒక్కటేనండి. ఇప్పుడు దావీదు గొప్పోడే కాదంటల్లా, మరి బత్షెబా అంటాడు. సంసోను గొప్పోడేనండి కాదంటల్లా, మరి దెలీలా అంటాడు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? చంపాడండి, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు కాదని అంటల్లా. సింహాన్ని చీల్చాడు కాదంటల్లా. 300 నక్కలు ఒక్క రాత్రిలో పట్టుకున్నాడు కాదంటల్లా. ఫిలిస్తీన్లు 30 తిప్పలు పెట్టి 30 చెరువులు నీళ్లు దాయించాడు కాదంటల్లా, మరి తెలియలే అంటాడు. దావీదు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు, సౌలుని గెలిచాడు, లేకపోతే గొల్యాతును కొట్టాడు. అబ్బో పెద్ద పండితుడు, సంగీతకారుడు, మంచి సింగరు, రచయిత, దీర్ఘదర్శి, ప్రవక్త, యుద్ధవీరుడు, శూరుడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడిన టైటిల్ పొందినోడు, అన్నీ బాగున్నాయి. మరి బత్షెబా, మరి ఆమె సంగతి ఏంది అంటే, ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై చెప్తున్న మాట ఏమిటంటే, అదే బాబు, కొంచెము బుద్ధిహీనత ఎంత గొప్ప ఘనతని జ్ఞానాన్ని కూడా తేలగొట్టింది నాయన. ఘనత కంటే కూడా, జ్ఞానం కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉండేది బుద్ధిహీనత. దానికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అన్నాడు. అందుకే మనం బుద్ధిహీనం కాకుండా బుద్ధిమంతులమై ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అడగాలి, దేవా నాకు బుద్ధిని దయచేయము, జ్ఞానము దయచేయము, నాలో ఉన్న బుద్ధిహీనత బలహీనత తొలగించుమని దేవుణ్ణి వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బుద్ధిహీనత, మన బలహీనత, ఇంకొక రకంగా చెప్పాలంటే మన తెలివి తక్కువ తనం వాడికి ఆయుధం. అజ్ఞానం ఒక ఆయుధం. సంబంధిత అంశాలను గురించిన సబ్జెక్టు మనకి లేకపోవడం సైతానికి ఒక ఆయుధం అయితే, తెలిసి కూడా కొన్నిసార్లు మన తెలివి తక్కువతనంతో మనం చేసే పనులు సైతాను గడికి ఆయుధాలు అవుతాయి. వాటినే తీసుకొని దరివేస్తుంటాడు మనకోడు. ఏం చెప్పాను? మన తెలివి తక్కువతనము వాడికి ఒక ఆయుధంగా మారిద్ది అని చెప్పాను నేను. అందుకే మీరు చురుకుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తెలివి తక్కువతనంతో ఉండొద్దు, చురుగ్గా ఉండండి అని. ఇప్పుడు తెలివి తక్కువతనం ఏందో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. సైతాను గాడికి మన మీద అధికారం ఇచ్చాడా, లేకపోతే మనకి సైతాను మీద అధికారం ఇచ్చాడా? సరిగ్గా చెప్పాలి మీరు. డౌట్ లేదుగా? ఎక్కడుంది బైబిల్లో? మీరు అందరూ చెప్పారు మనకు సైతాను మీద అధికారం ఇచ్చాడు, కానీ వాడికి మన మీద అధికారము లేదు అని చెప్పేశారు మీరు. అది ఎక్కడుంది అంటే మీరు కరెక్ట్గానే చెప్పారు. బైబిల్లో అనేక చోట్ల వాడి మీద, వాడి శక్తుల మీద, వాడి దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందంటే మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయనను నమ్మి ఎప్పుడైతే ఆయనకి చెందిన వారం అయ్యామో అప్పుడు మనం దేవుని కుమారులము కుమార్తెలముగా గుర్తించబడ్డాం. అప్పుడు దైవ కుమారుడుకున్న అధికారము మనకు కూడా అనుగ్రహించబడింది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదని మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. దయ్యాలు మిమ్మల్ని వెళ్ళగొడతాయి అన్నాడా? మీరు దయ్యాలను వెళ్ళగొడతారు అన్నాడు. మార్కు సువార్త 16:17, మార్కు సువార్త 3:13, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం. ఈ రిఫరెన్స్ అన్నిటిలో శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చినట్టు దేవుడు మాట్లాడాడు. గట్టిగా కొడితే గట్టి కొట్టు, నీకు అర్థమైతే గట్టి కొట్టు. శత్రుబలం కొంత మీద ఇచ్చాడా, అంతటి మీద ఇచ్చాడా? రైట్. ఇప్పుడు వాడు బలవంతుడా, మనం బలవంతులమా? క్రీస్తు నామాన్ని బట్టి ఎవరు బలవంతులు? వాడి పాదాల కింద మనం చితక దొక్కబడతామని ఉందా రోమాపత్రిక 16లో? లేకపోతే మన పాదాల కింద వాడు అవుట్ అని ఉందా? సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చితుక త్రొక్కించును అని ఉంది రోమా 16లో.
మనం వాడి కాళ్ళ కింద నలిగిపోతామని లేదే. మన కాళ్ళ కింద వాడు నలిగిపోతాడని ఉంది. మన బలం మీద వాడికి అధికారం ఉందని లేదే. వాడి బలం అంతటి మీద మనకు అధికారం ఉందని ఉంది. నేను చెప్పింది నా సొంత మాటల వాక్యం చూపించానా? నిజంగా వాక్యాన్ని నమ్మేవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. వాక్యాన్ని నమ్మేవాళ్ళు నిజంగా నమ్ముతున్నారా? రైట్. మరి నిజంగా నువ్వు వాక్యాన్ని నమ్మితే, నీ ఇంట్లో దోషం ఉంది అంటే వాస్తు సిద్ధాంతి చెప్పిన మాట నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? నీ ఇంట్లో ఏదో తేడా ఉంది, నీ మీద ఏదో ప్రయోగం జరిగింది అంటే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వెందుకు కలవరానికి గురయ్యి ఏదేదో దారులు వెతుక్కుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీకు శత్రువులు ఉండొచ్చు, నీ మీద ప్రయోగాలే చేసి ఉండొచ్చు, కానీ వాటికి నీ మీద అధికారం ఉందా? నీకు వాటి మీద అధికారం ఉందా? అసలు ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి? ఎవరికి ఎవరు భయపడాలి? ఎవరికి ఎవరు భయపడుతున్నారు? నేను చెబుతున్నా, బుద్ధిహీనత. మన గురించి శత్రువు ఆలోచించాలి, మనకు వాడు భయపడాలి, కానీ ఆపోజిట్లో వాడి గురించి మనం టెన్షన్ పడి వాడి గురించి మనం కంగారు పడుతున్నాం. చాలా స్పష్టంగా యేసయ్య చెప్పాడు, భయపడుకుడి, మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు. కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాము, క్రైస్తవులం అయ్యాము, బాప్తిస్మాలు పొందామని ఒక పక్క చెప్పుకుంటూనే మరో పక్క అన్యుల కంటే దారుణంగా పనికిమాలిన ఆచారాలను ఫాలో అవుతున్న వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. పనికిమాలిన విషయాలను నమ్మి గుండెలు బాదుకుంటున్న స్థితిలో క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రయోగతంతు జరిగింది, మంత్ర ప్రయోగం జరిగింది, ఎవడో గిట్టని వాడు నీకేదో చేశాడు, అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా. ఎందుకంటే మంత్రప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు. అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత? ఒక్కసారి ఆలోచించును. అపవిత్రాత్మల మీద రాజు ఎవరు? సైతాను. సైతాను గాడి మీదే నీకు అధికారం ఉంటే వాడి బంటు, వాడి దూత దయ్యం లేదా అపవిత్రాత్మ, అది నిన్నేం చేసింది? కానీ ఏం జరిగిందో తెలుసా? నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు. వాటిని ఎప్పుడైతే నమ్మావో, వాటిని ఎప్పుడైతే విశ్వసించావో, నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి. అందుకే మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను నేను. సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా? వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో, వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో, ఎప్పుడు భయపడతావో, ఎప్పుడు ఆలోచిస్తావో, అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి. నిజంగానే పనిచేస్తాయి. నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి. దానికి ఏది ఆధారం చేసుకుంటే తెలుసా? నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి. కానీ నువ్వు నమ్మకపోతే, నువ్వు వాటిని విశ్వసించకపోతే అవి నీ మీద పారవుగాక పారవు. ఎందుకంటే ఇక్కడ నువ్వు నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టుకోవాలి. నీ అధికారాన్ని నువ్వు గుర్తుపట్టకపోవటం నీ బుద్ధిహీనత. అందువల్లనే నువ్వు వాడి చేతిలో తన్నులు తింటున్నావు. రాజుగారి కొడుక్కి వాడు రాజుగారి కొడుకు అన్న సంగతి తెలియాలి, లేకపోతే పనుడి చేతి కూడా తన్నులు తింటాడు వాడు. ఇప్పుడు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పండి? రాజుగారి కొడుక్కి వాళ్ళ అయ్య రాజు అని అర్థం కావాలి, మిగిలిన వాళ్ళంతా వాళ్ళ అయ్య కింద పనోళ్ళని అర్థం కావాలి. అది అర్థం కాకపోతే వాడు అందరికీ భయపడాల్సిందే. ఆఖరికి వాడికి పరిచర్య చేయడానికి వచ్చినాడు కూడా వాడిని అంటాడు. వాస్తవంగా వీడు ఏం చేయాలో వాడిని కమాండ్ చేయాలి, కానీ వాడు వీడిని కమాండ్ చేస్తాడు. ఎందుకు? వాళ్ళ అయ్య రాజు అన్న సంగతి వీడికి తెలియదు కాబట్టి, వీడికి ఆ విషయంలో బుద్ధిహీనత ఉంది కాబట్టి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గుర్తు పట్టకపోతే అది వాడికి ఒక ఆయుధంగా మారుతుంది. ఆ దయ్యాలు ఏం చెప్పుకుంటే తెలుసా? ఆకారం ఉంది, కింటా ఉందిలే కానీ చర్చికి అయితే పోయిద్దిలే కానీ ఈ పిచ్చిదానికి దేవుడు ఏం అధికారం ఇచ్చాడో నిద్రమోహం దానికి తెలియదు.
ఈ నిద్రమోహం వాడికి తెలియదు కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, ఆడుకోవచ్చు ఒక ఆట. వాడికి ఇవ్వబడిన అధికారం ఏందో, ఆ స్థాయి ఏంటో వానికి అర్థమైనప్పుడు శాసించగలుగుతాడు. భక్తులకు అది అర్థమైంది కాబట్టి ప్రకృతిని శాసించారు, దయ్యాలను శాసించారు. ఊరు మొత్తం కలిసి పుతోను అని దేవతగా ఆరాధించేటువంటి దాన్ని పౌలు గద్దించాడు. ఏయ్ అపవిత్రాత్మ, ఏ సునామోలు ఆజ్ఞాపిస్తున్నా ఆ బిడ్డని విడిచి పో అంటే జంపది. ఎలా సాధ్యం? పౌలుకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో, పేతురుకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో, భక్తులకు తెలుసు తనకివ్వబడిన అధికారం ఏంటో. కానీ ఈరోజు చర్చికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు, నీకు నాకు తెలియలేదు మనకివ్వబడిన అధికారం ఏంటో. పెద్ద పెద్ద కంటైనర్లు వెళ్తుంటాయి హైవే రోడ్ల మీద, పెద్ద పెద్ద కంటైనర్లు. ఎంతమంది తెలుసు? వెళ్తుంటాయా? యూనిఫామ్ వేసుకున్నాడు కంటైనర్తో పోల్చుకుంటే ఎంత ఉంటాడు? యూనిఫామ్ వేసుకున్నాడు కంటైనర్తో పోల్చుకుంటే ఎంత ఉంటాడండి? రోడ్డు పక్కన ఏయ్ ఆగంటే ఆగాల్సిందే, అవన్నైనా దిగాల్సిందే. అందులో ఉన్నాడు. సార్ ఏంటి సార్ అంటాడు, కాగితాలదా నీ డ్రైవింగ్ లైసెన్సు, దీనికి సంబంధించిన కాగితాలు మొత్తం తీసుకురా తొందరరా అని కూర్చుంటాడు. మొత్తం వాడు చెక్ చేసి ఓకే చేసిందా ఇక్కడికి వెళ్ళడానికి లేదు. పెద్ద పెద్ద బళ్ళైనా సరే పక్కన ఆపుకొని పోయి కూర్చోవలసింది అక్కడ. కారణం అధికారం. ఎంత పెద్ద కంటైనర్లు అయితేనేవా, ఎలాంటి బళ్ళు అయితేనే పక్క కంటే ఆగాల్సిందే. పర్సనాలిటీ చూసా, అధికారాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున నీకు దేవుడు అనుగ్రహించిన అధికారాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోవుట నీ బుద్ధిహీనత. అది దేవుడు తప్పు కాదు, నీ తప్పు, నా తప్పు. దేవుడు ఉన్నాడని మనం ఎరగటం, ఆ దేవుడు తన రక్తంతో మనల్ని కడిగాడని నమ్మటం, కడిగిన తర్వాత కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరించాడని గ్రహించటం, అలా స్వీకరించి మనకు శత్రువు మీద, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడని నమ్మటం మన బాధ్యత. ఆ అధికారాన్ని యేసయ్య ఎరుగున్నాడు కనుకనే ప్రకృతిని శాసించాడు, దయ్యాలను శాసించాడు, సైతానుని శాసించాడు. ఆ అధికారం తనకు ఇవ్వబడిందని అపోస్తలులు గుర్తించారు కనుకనే ప్రకృతిని శాసించారు, దయ్యాలను శాసించారు, రాజులను శాసించారు. గట్టిగా ఈరోజు నీకు నాకు ఇవ్వబడిన అధికారాన్ని మన గ్రహింపులో లేకుండా మనం తరచుగా మర్చిపోయేటట్టు చేసి, మనం అల్పుల్లాగా, సామాన్యుల్లాగా, హీనుల్లాగా మనల్ని మనకు చూపించి వాడు మనల్ని బుద్ధిహీనులను చేసి ఆట ఆడుకుంటున్నాడు. ఈ విషయంలో గ్రహింపు లేకపోవటం మన తప్ప కాదా? మనం చెప్పింది వాక్యమా కాదా? వాక్యానుసారంగా అధికారం ఇచ్చాడా లేదా? అధికారాన్ని వినియోగించకపోవటం మన తప్ప, ఆయన తప్ప? కాబట్టి అధికారం వినియోగించకపోయినందుకు శత్రువు వచ్చి మనల్ని తనటంలో తప్పు లేదుగా, పచ్చడి చేయడం తప్పు లేదుగా. ఇప్పుడు జరుగుతుంది అదే. నీ మీదే చేతబడి చేశారు, మీ ఇంట్లోనే నాకు చీకటి కనపడుతుంది అనగానే అవునా అవునా కనపడుతుందా, అట్టయితే ఎట్టయ్యా ఒక 50,000 ఇస్తే వెలుగు కనపడుద్ది, ఒక 20,000 ఇస్తే వెలుగు కనపడుద్ది, ఒక ₹1,00,000 ఇస్తే వెలుగు కనపడుద్ది. ఇకంతా వెలుగే. ఎవడురా నువ్వు? చేతబడి చీకటి దెయ్యమా? ఎవరినో రమ్మనరా. నా దేవుడిచ్చిన అధికారం నాది. నా దేవుడిచ్చిన అధికారం నాకుంది. ఏది నన్ను గెలవగలిగేది? ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని
రక్తమైనా దయ్యములను పారద్రోలేనా, ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము, రోగాలపై జయము దయ్యాలకే భయము, కలిగించు రక్తము నా యేసు రక్తము, కలిగించు రక్తము నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, నిర్దోషమైనది ప్రైజ్ ది లార్డ్. మీకే గ్రహస్థితి బాగలేదంట, అందుకని గ్రహశాంతి చేయాలంట. మీ ఇంట్లోనే వాస్తు బాగలేదంట, మరే మీ మీద శాతపడి జరిగిందంట, మీ గిట్టిన వాళ్ళు మీ బంధువులే మీకు చేశారంట. అఫ్కోర్స్ చేస్తే చేసి ఉండొచ్చు. అయితే పారిద్దా? పారితే ఒక కారణాన్ని బట్టి పారాలి. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచకపోతే పారాలి తప్ప, యేసునందు విశ్వాసం ఉంచి నీ అధికారం నువ్వు ఎరిగి ఉంటే వాడు చేసింది నీ మీద బాటం కాదు, రిటర్న్ పోయి వాడి ముఖమే పగిలిద్ది. మళ్ళీ ఇంకోసారి ఎవడికి చేయకుండా పక్క పక్క. ఇవన్నీ దేవుణ్ణి ఎరిగిన నాటి నుంచి నేటి దాకా నేను తెలుసుకొని, శాంతినగర్లో నేను నివాసం ఉన్నప్పుడు తూర్పు మెరకబెట్టి పడమర పల్లం పెట్టి ఇల్లు కట్టా. ఎవరైనా కడతారా? సిద్ధాంతిని తీసుకొచ్చి ఆ ఇల్లు చూపిస్తే బయటికి పరిగెత్తుతాడు, అసలు ఏంది ఈ ఇల్లు అని. అంత విరుద్ధంగా ఈశాన్యం మూత వేయించి వాయువ్యం ఓపెన్ చేయించా. దేవునికి స్తోత్రం. తెలుసా మీకు? అసలు ఈశాన్యం మూత వేయకూడదు అంటారుగా, కావాలని ఈశాన్యం మూత వేయించి వాయువ్యం ఓపెన్ చేయించా. వాయువ్యం అంటే తెలుసా? ఈ దిక్కు. ఈశాన్యం అంటే ఇది, నైరుతి అంటే అది, ఆగ్నేయం అంటే అది. అర్థమైందా? ఒక గృహానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిక్కులు. ఆ 4 దిక్కుల్లో ప్రతి 2 దిక్కుల మధ్య ఒక ప్రత్యేకమైనది. ఉదాహరణకి ఉత్తరం తూర్పు రెండింటి మధ్యలో ఉండేది ఈశాన్యం. ఉత్తరం తూర్పు రెండింటి మధ్యలో వచ్చేది ఈశాన్యం. తూర్పు దక్షిణం రెండింటి మధ్యలో వచ్చేది ఆగ్నేయం. ఉత్తరం పడమర రెండింటికి మధ్యలో వచ్చేది వాయువ్యం. పడమర దక్షిణం రెండింటికి మధ్యలో వచ్చేది నైరుతి. ఈ నైరుతి దిక్కు, దానిలో బరువు ఉంచాలి, ఖాళీ ఉంచకూడదు అంటారు. నైరుతి దిక్కు, నైరుతి అంటే నిరుతి అనే రాక్షసుడు ప్లేస్ అది. అర్థమైందా? అలాగే దాన్ని ఎలా విభజించారో తెలుసా? వాయువ్య ఆగ్నేయాలు భుజాలని, ఈశాన్యం ముఖమని, నైరుతి పాదాలని. అర్థమైందా? అది వాస్తు. మొత్తం మనకు ఉన్న దిక్కులు అష్టదిక్కులు. అష్టదిక్కుల్ని పరిపాలించేవారు అష్టదిక్పాలకులు. అంటే 8 దిక్కులకి 8 మంది దేవతలు ఉన్నారు. ఏ దిక్కులో తేడా వచ్చినా సరే సదరు దేవత మన మీద రివర్స్ అవుతారు. అందుకే మన ఇంట్లో దుష్ఫలితాలు వస్తాయి అని చెప్తారు. అందుకే ఇల్లు కట్టేటప్పుడు వాస్తు ప్రకారం చూసి కట్టాలి అంటారు. నేను చెబుతున్నాను, మీకు దేవుడు ఒక్కడా 8 మందే? ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో
యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటిదా నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. అన్ని దిక్కులు చేసింది ఎవరండి? 8 మంది ఒకడా? మరికి మనకు 8 మంది ఆడొచ్చారు? వాస్తు నిజమని నమ్ముతున్నాడు, 8 మంది దేవతలు ఉన్నారని నమ్ముతున్నాడు. అర్థమైందా? అప్పుడు అవిశ్వాసితో సమానం అయిపోతాడు. పొర్రపాటును కూడా అది నమ్మకూడదు. అదొక అజ్ఞాన క్రియ. నీ అమాయకత్వాన్ని అవతలాడు సొమ్ము చేసుకోవడానికి ఒక దారి. అందుకే కావాలని నేను మాటలు చెప్తే కాదుగా, అందుకే నేను నివాసం ఉండే ఆ ఇల్లుని పూర్తి క్వైట్ ఆపోజిట్ వాస్తు విరుద్ధంగా కట్టా. 12 సంవత్సరాలు అదే ఇంటో ఉన్నా. నోరు మంచిదైతే ఊరు మంచిదని, మన హృదయము మన జీవిత విధానం దేవుని ఎదుట క్రమంగా ఉండి దేవుని కృప పొంది దీన మనస్కులమై ఉంటే నువ్వు దయ్యాల కొంపలో ఉన్నా కూడా నీ నిమిత్తం అది దేవాలయంగా మారుస్తాడు ఆయన. దేవుని ఎదుట బ్రతుకు సరిగ్గా లేకుండా అన్ని వాస్తులు సరిగ్గా చూసుకుని అస్తులే మిగులుతాయి కానీ ఏం మిగలవు. అర్థమైందా? ఏ సరిగా ఉండాలి? దేవుని ఎదుట మన బ్రతుకు సరిగా ఉండదు. ఒక్కటి జాగ్రత్త చూసుకోవాలి. మన పథ్యం అదే. అదొక్కటి మనం క్రమంగా ఉంటే నువ్వు ఎట్లాంటి చోట అడుగు పెట్టిందని నీ నిమిత్తం దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఈశాన్యం ఎవరన్నా మోస్తారా? మీకు తెలిసి చెప్పండి. మీరు మోస్తారా? ఈశాన్యం ఎవరన్నా మోస్తారా? మూయొచ్చా? మూసి కట్టి ఇప్పుడు కూడా అంతే ఉంది. అశోక్ ఉంటున్నాడు ఆ ఇంట్లో, మీరు పోయి చూడండి. తూర్పు మెరకబెట్టి పడమర పల్లం ఎవరన్నా పెడతారా? కావాలంటే తూర్పు గది మెరక ఉంటుంది, పడమర గది పల్లం ఉంటుంది. కావాలంటే చూసుకోండి. నా ఇష్టం వచ్చిన చోట కిటికీ పెట్టా, నా ఇష్టం వచ్చిన చోట వాకిలి పెట్టా. మాట్లాడే పని లేదు. 12 సంవత్సరాలు అద్భుతంగా ఆశీర్వదించబడ్డా. వాస్తు పురుషుని ముఖం ఉండేదట ఈశాన్య భాగం, అందుకే బరువు వేయకూడదంటారు. అర్థమైందా? ఈశాన్య భాగం వాస్తు పురుషుని ముఖం, అందుకే ముఖం మీద ముయ్యకూడదు, ముఖం మీద బరువు వేయకూడదు. వాస్తు పురుషుని పాదాలు ఎక్కడ? నైరుతి భాగంలో ఉంటాయి, అందుకని అక్కడ బరువు వేయాలి. అది నీచ స్థానం. అక్కడ ఏ ఎరువు దెబ్బైనా ఏదైనా వేసుకోవచ్చు, వాష్రూమ్స్ కట్టుకోవచ్చు, అక్కడ ఏదైనా చేయవచ్చు, వెయిట్ వేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ వేయకూడదు అంటారు. ఇంటికి పోయి ఫాలో అంటే చాలేమన్న కూడా చెప్పాడుగా ఇక్కడే ఉండకూడదని. చేస్తారా? ఆళ్ళ మాటలు ఏళ్ళ మాటలు నమ్మి, ఇట్లాంటి మాటలు నమ్మి ఇల్లు పగల కొట్టుకున్నారు. కమ్మని ఇల్లు అటు పగల కొట్టి ఇటు పగల కొట్టి అటు పగల కొట్టి ఇటు చివరికి ఖాళీ ప్లాట్ అమ్ముకొని పోయారు. మేము కూడా పగలు కొట్టి చివరికి ఏదో సిద్ధాంతులు తెచ్చి డబ్బులు అయిపోయి అప్పులు అయిపోయి నేనే వాస్తు పుస్తకాలు తెచ్చుకొని చదవటం మొదలుపెట్టా. మళ్ళీ నేను చదివి కొన్ని పగలు కొట్టించా మా ఇంట్లో. బుద్ధిహీనత అది నిజం కాదు. ఇప్పుడు నేను నివాసం ఉండే ఇల్లు కూడా చూడండి మీరు. ఈశాన్యంలో చెట్టు ఉంటుందా? ఈశాన్యంలో సమాధి ఎవడన్నా పెడతాడా? మయ్య సమాధి పెట్టా నేను ఈశాన్యంలో. పెద్ద చెట్టు కూడా వేసా. చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంతమంది పోతే పట్టలే, కానీ అడిగితే ఇట్లా అన్న చెప్పాడుకు చూద్దామని వచ్చామంటే చూపిస్తారు, ఇబ్బంది ఏం లేదు. నా ఇష్టం, నాకు ఎలా సౌకర్యం ఉంటే అలా కట్టుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేకులు ఉత్తరానికి కానీ తూర్పు కానీ దించాలంటారు. నేను పడమరకి దించుతా, దక్షిణానికి కూడా దించుతా. నా ఇష్టం. నేను చెప్పేది మాటలుగా నిజంగా చెబుతున్నాను నేను. హలో వాస్తు పిచ్చోళ్ళు, ఇక్కడ కూర్చొని వాక్యం బాగా నిన్నట్టుండి ఇంటికి బాగా ఇవ్వడం నేను చెబితే సార్ అంతేనంటావా? అట్నే, అందుకే కాబోలు అసలు ఏం మిగలట్లేదు డబ్బులు. నీకెందుకు ఇది పగలగొట్టు, నీకు కుప్పలు మిగులుతాడు, పగలగొడతాడు. ఏముండదు. డబ్బులు ఇంకా కాస్త అప్పులు చేసుకొని మళ్ళీ గోడలు కట్టుకోవడం తప్ప ఏముండదు. పొర్రపాటును కూడా పిచ్చి శాస్త్రాలను నమ్మొద్దు, అవి కహానీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక.